శ్రీమాత్రే నమః. ఈరోజు 22వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 21వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. 22వ శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛ అంటే అప్రయత్నంగానే లభించిన, లాభ సంతుష్ట అంటే లాభము, సంతుష్ట అంటే తృప్తి, ద్వంద్వాతీతో ద్వంద్వములు అంటే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు వంటివి ద్వంద్వములు అంటారనమాట. అతీతుడు ద్వాతీతో అంటే అతీతుడు. విమత్సర అసూయారహితుడై, సమసిద్ధావసిద్ధౌచ సమస్ అంటే సమత్వముతో, సిద్ధావసిద్ధౌచ అంటే జయమునందు అపజయమునందు అనేసి, కృత్వ కర్మలను పిన చేస్తూనే ఉన్నా సరే నిబధ్యతే బంధింపబడడు అంటే అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయారహితులై వారు జీవన ద్వంద్వములకు అంటే సుఖదుఖాలు లాభ నష్టాలు వంటివన్నమాట అతీతుడే ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్న గెలుపు ఓటములలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 23వ శ్లోకం రేపు చెప్పుకుందాం.